హలో ఆల్ వెల్కమ్ టు టెల్ టు ఇంగ్ జాన్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఇంకొక 5 సెంటెన్సెస్ డిస్కస్ చేద్దాము ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అని. సో ఈ సెంటెన్సెస్ అన్నీ మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియోలో ఫస్ట్ వన్, నీకు నచ్చినట్టు చేసుకో. నీకేం నచ్చితే అది చేసుకో అంటాం కదా. డూ యాజ్ యూ లైక్. నీకు ఏది ఇష్టమో అలా చేసుకో. ఇది మనం నెగిటివ్గా యూస్ చేయొచ్చు, పాజిటివ్గా కూడా యూస్ చేయొచ్చు, మనం చెప్పే టోన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి. సో డూ యాజ్ యూ లైక్, నీకు ఏది నచ్చిందో అది చేసుకోమ్మా అంటాం కదా. సో డూ యాజ్ యూ లైక్. లేదా మనకు కోపం నీకు నచ్చినట్టు నువ్వు చేసుకోపో అంటాం కదా. సో దాన్ని డూ యాజ్ యూ లైక్, డోంట్ టాక్ టు మీ సంథింగ్ అలా అంటాం కదా. సో అలాగా. సో యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ యూ లైక్ అండ్ నాట్ ఆస్కింగ్ మీ ఫర్ ఎ సింగిల్ థింగ్. యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, నువ్వే అన్నీ చేస్తున్నావు. ఎలాగా? యాజ్ యూ లైక్, నీకు నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు అన్నీ యాజ్ యూ లైక్ అంటే నీకు నచ్చినట్టు. అండ్ నాట్ ఆస్కింగ్ మీ ఫర్ ఏ సింగిల్ థింగ్, నన్ను ఒక చిన్న విషయం కూడా నువ్వు అడగకుండా అన్నీ నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటున్నావు అంటాం కదా, అలా యూస్ చేయొచ్చు. బిఫోర్ యూ డూ ఎనీ వర్క్, డూ ఇట్ ఆఫ్టర్ టెల్లింగ్ ఎల్డర్స్. సో పిల్లలకి చెప్పేటప్పుడు ఇలాగ చెప్పచ్చు. బిఫోర్ యూ డూ ఎనీ వర్క్, ఏదన్నా పని చేసే ముందు డూ ఇట్ ఆఫ్టర్ టెల్లింగ్ ఎల్డర్స్. డూ ఇట్ చెయ్యి ఎప్పుడు? ఆఫ్టర్ టెల్లింగ్ ఎల్డర్స్. ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళు, మీకు తెలిసిందే. సో పెద్దవాళ్ళకి చెప్పిన తర్వాత చెయ్యి, బిఫోర్ యూ డూ ఎనీ వర్క్, ఏదైనా పని చేసే ముందు. పిల్లలకు చెప్పేటప్పుడు అలా చెప్పచ్చు. దెన్ అనవసరమైన పనులు, అన్నెసెసరీ టాస్క్స్. టాస్క్ అంటే సింగిల్, టాస్క్స్ ఎస్ పెడితే ప్లూరల్. సో నేను జస్ట్ అన్నెసెసరీ టాస్క్, అనవసరమైన పని అన్న ఉద్దేశం వచ్చినట్టు పెట్టాను. సో ఆల్ దీస్ థింగ్స్ యూ డూ ఆర్ అన్నెసెసరీ థింగ్స్. ఈ పనులు నువ్వు ఏవైతే చేస్తున్నావో అవన్నీ కూడా అనవసరమైన పనులు. ఆల్ దీస్ థింగ్స్ యూ డూ ఆర్ అన్నెసెసరీ థింగ్స్. అన్ని అనవసరమైన పనులే చేస్తున్నావు నువ్వు అని. యు ఆర్ వేస్టింగ్ ఆల్ యువర్ టైమ్ డూయింగ్ అన్నెసెసరీ థింగ్స్. నువ్వు పిచ్చి పిచ్చి పనులు, ఇవన్నీ పనికిరాని పనులు, అనవసరమైన పనులు ఇవన్నీ చేసి టైం వేస్ట్ చేస్తున్నావు అంటాం కదా. సో యు ఆర్ వేస్టింగ్ ఆల్ యువర్ టైం, నీ టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. దేనివల్ల? డూయింగ్ అన్నెసెసరీ థింగ్స్. అనవసరమైన పనులన్నీ చేయడం వల్ల నీ టైం వేస్ట్ అయిపోతుంది అన్నట్టు. సో చేసేది ఏం లేదు ఇంకా అంటాం కదా, దాన్ని ఎలా చెప్పచ్చు? దెర్ ఈస్ నథింగ్ టు డూ. దెర్ ఈస్ నథింగ్ టు డూ, ఇక్కడ చేయడానికి ఏం లేదు అని. సో ఐ విల్ ఆస్క్ ఎగ్జాంపుల్స్. ఐ విల్ ఆస్క్ హర్ లాస్ట్ టైం ఇఫ్ షీ కమ్స్ ఓకే, అదర్వైజ్ నథింగ్ టు డూ. ఐ విల్ ఆస్క్ హర్ లాస్ట్ టైం, నేను పోయినసారి అడిగాను ఇక్కడికి రమ్మని. ఇఫ్ షీ కమ్స్ ఓకే, తను వస్తే ఓకే, అదర్వైజ్ నథింగ్ టు డూ, రాకపోతే మనం ఏం చేయలేం, చేయడానికి ఏం లేదు అన్నట్టు. సో ఐ డోంట్ హ్యావ్ సింగిల్ రూపీ, నవ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. దీనికి ఇంకొకలాగా ఎలా చెప్పొచ్చు అంటే ఐ డోంట్ హ్యావ్ సింగిల్ రూపీ, నా దగ్గర ఒక సింగిల్ రూపీ కూడా లేదు. నవ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్, ఇప్పుడు నేనేం చేయలేను, అలా కూడా చెప్పొచ్చు. నువ్వేం ఆలోచిస్తున్నావు? నువ్వేం ఆలోచించావు? పాస్ట్ టెన్స్. చేస్తున్నావు అంటే ప్రెజెంట్ కంటిన్యూస్, అలా కాదు. నువ్వేం ఆలోచించావు దాని గురించి. సో వాట్ డిడ్ యూ థింక్, నువ్వేం ఆలోచించావు? ఐ హ్యావ్ నో ఐడియా వాట్ హీఈస్ థింకింగ్ అబౌట్ సిట్టింగ్ దేర్. సో అక్కడ కూర్చోవడం గురించి అసలు ఐ హ్యావ్ నో ఐడియా, అతను ఏమనుకుంటున్నాడో అక్కడ కూర్చోవడం గురించి నాకు అసలు అర్థం కావట్లేదు అని. టెల్ మీ వన్ బై వన్ వాట్ యు ఆల్ థింక్. నువ్వు అసలు ఏం ఆలోచిస్తున్నావు అన్నీ నాకు ఒకదాని తర్వాత ఒకటి చెప్పు, మనం లెట్స్ డిస్కస్ అండ్ లెట్స్ ఫైనలైజ్ అన్నట్టు అంటాం కదా. సో అలాంటప్పుడు ఇది చెప్పచ్చు. టెల్ మీ వన్ బై వన్ వాట్ యు ఆల్ థింక్. నువ్వేమైతే ఆలోచిస్తున్నావో అవన్నీ నాకు ఒకదాని తర్వాత ఒకటి చెప్పు, వన్ బై వన్ చెప్పు, లెట్స్ డిస్కస్ అన్నట్టు. దెన్ మనం ఎక్కడికైనా వెళ్దామా అనుకుంటాం కదా. షెల్ వి గో షాపింగ్ టుమారో ఆర్ షెల్ వి గో సమ్వేర్. షెల్ వి గో సమ్వేర్ అంటే ఎక్కడికైనా, సమ్వేర్ అంటే ఎక్కడికైనా. షెల్ వి గో షాపింగ్ టుమారో అంటే రేపు షాపింగ్కి వెళ్దామా అని అడగడం. రైట్? సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని సెంటెన్సెస్ చూద్దాం. థ్యాంక్ యూ.